హాయ్ ఫ్రెండ్స్ కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు హాఫ్ యాంగిల్ ఫార్ములాలో కాస్ a/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan a/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ a/2 tan a/2 ఏమవుతుంది, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ లాస్ట్ టైము మనం sin a/2 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం కాస్ a/2 tan a/2 గురించి తీసుకుందాం. ఆ కాస్ a/2 కనుక చెప్పుకుంటే కాస్ b/2 కాస్ c/2 కూడా సిమిలర్లీ అని చెప్పి మనం ఎలా ఉంటుంది అనేది చెప్పచ్చు. అలాగే tan a/2 గురించి చెప్పుకుంటే tan b/2 tan c/2 కూడా ఎలా ఉంటుందో చెప్పేసేయచ్చు. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద టాపిక్. సో హాఫ్ యాంగిల్ ఫార్ములాలో sin a/2 sin b/2 sin c/2 గురించి మనం నిన్న చెప్పుకున్నామమ్మా. అంటే ముందు వీడియోలో ఉండిద్ది, అది ఎండ్ స్క్రీన్లో వేస్తాను. అయితే హాఫ్ యాంగిల్ ఫార్ములాలో కాస్ a/2 కాస్ b/2 కాస్ c/2 అవి ఎలా ఉంటాయి చూడండి. కాస్ a/2 అంటే √s × s - a bc, కాస్ b/2 అంటే √s × s - b ac, కాస్ c/2 అంటే √s × s - c ab. చూడండి, ఇక్కడ కాస్ a/2 అంటే ఇక్కడ a ఉంది, s × s - a బై a కాకుండా రిమైనింగ్ 2 లెటర్స్ bc ఉంటుంది. కాస్ b/2 √s × s - b బై b కాకుండా ac, కాస్ c/2 √s × s - c బై c కాకుండా రిమైనింగ్ 2 లెటర్స్ s ab. ఓకే, అండ్ tan a/2 తీసుకున్నాం అనుకో, పైన వచ్చేసరికి √s - b × s - c బై s × s - a, tan b/2 అంటే √s - a × s - c బై s × s - b. ఓకే, ఇక్కడ ఆపోజిట్ బై ఎడ్స్ అంటాం. యాక్చువల్గా మనం sin a/2 బై కాస్ a/2 వచ్చేస్తే మనకి tan a/2 tan b/2 tan c/2 తెలుస్తుంది. సో ఇక్కడ tan a/2 గమనించామంటే a అనేది కింద ఉంటుంది, పైన బీసీలు ఉంటాయి. ఇక్కడ b తీసుకున్నాం, b కింద ఉంటుంది, మిగిలిన ఏసీలు పైన ఉంటాయి. c తీసుకున్నాం అనుకో, c అనేది కింద ఉంటుంది, ఇక మిగిలిన ఏబీలు పైన ఉంటాయి. ఓకే, సో వాట్ ఆర్ దిస్ ఏబిసి ఏంటంటే సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఏబిసి. వాట్ ఈస్ దిస్ ఎస్ మీన్స్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద సెమీ పెరిమీటర్. ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద సెమీ పెరిమీటర్. ఎస్ ఈజ్ కాల్డ్ as a plus b plus c by 2. సెమీ పెరిమీటర్, పెరిమీటర్ హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సెమీ పెరిమీటర్. అప్పుడు 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అవుతుంది. 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. ఈ తర్వాత మనకు అవసరం అవుతుంది కాబట్టి ముందు చెప్పానమ్మా, 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. ఓకే, సో ఇప్పుడు మనం హాఫ్ యాంగిల్ ఫార్ములాలో కాస్ a/2 ప్రూవ్ చేద్దాం. కాస్ a/2 ప్రూవ్ చేయడానికి మనకు ముందు కొన్ని ఫార్ములాస్ కావాలి, వాటిని ఒకసారి డిస్కస్. సో నౌ సీ హియర్ కాస్ 2a. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a ఒక ఫార్ములా, 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 ఒక ఫార్ములా, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a ఒక ఫార్ములా, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ a బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ a. ఇలా మొత్తం కాస్ 2aకి 4 ఫార్ములాస్ ఉన్నాయి. యాక్చువల్గా నేను దీని ముందు వీడియో sin a/2 sin b/2 చెప్పినప్పుడు మీకు కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a చెప్పానమ్మా. ఎందుకంటే మనకు sin a/2 ఒక్కటే కావాలి కాబట్టి ఇది యూజ్ చేసుకొని చెప్పాను. సో జనరల్గా మనకు కాస్ 2aకి ఉండే అన్ని ఫార్ములాలు మనం ఒకసారి తెలిస్తే బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 అంటే నేను లాస్ట్ వీడియోలో ఇది చెప్పారు కదా అని అనుకుంటారు. కాస్ 2aకి ఈ 4 ఫార్ములాలు కాస్ 2aకి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో 4 ఫార్ములాలు ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాస్ a/2 కనుక్కోవాలి. కాస్ a/2 కనుక్కోవాలి కాబట్టి ఈ ఫార్ములాని మనం వాడుకోవాలి. 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 అనేది మనం వాడుకోవాలి. ఓకే, సో ఇక్కడ 2a ఉంటే ఇక్కడ ఏలు ఉన్నాయమ్మా, ఇక్కడ ఏలు ఉన్నాయి. అదే ఇక్కడ ఏ ఉందనుకో అక్కడ a/2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉందనుకో కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2 అవుద్ది. అలాగే 2 కాస్ స్క్వేర్ a/2 మైనస్ 1 అవుద్ది. ఓకే, సో ఇక్కడ ఏ ఉంటే అక్కడ a/2 వస్తుంది, అదే చేంజ్. సో ఇక్కడ కాస్ a రాస్తున్నాను నేను. నాకు కావాల్సిన ఫార్ములా ఇది ఒక్కటేనమ్మా, ఎందుకంటే కాస్ a/2 ఒక్కటే కావాలి కాబట్టి ఇది వాడతాను. సో కాస్ a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ a ఉంటే a/2 అవుద్ది అన్నానుగా, 2 కాస్ స్క్వేర్ a/2 మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ a/2 మైనస్ 1. ఈ -1 ఇటు వెళ్ళిందనుకో +1 అవుద్ది, -1 ఇటు వచ్చిందంటే +1. సో అప్పుడు 1 ప్లస్ కాస్ a ఆర్ కాస్ a ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ కాస్ a. 1 ప్లస్ కాస్ a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ a/2. సో 2 కాస్ స్క్వేర్ a/2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇటు వెళ్ళింది కాబట్టి +1 అవుద్ది, 1 ప్లస్ కాస్ a, 1 ప్లస్ కాస్ a. 2 కాస్ స్క్వేర్ a/2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ a. కొసైన్ రూల్ బేస్ చేసుకొని కాస్ a ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. ఇదొక ఫార్ములా. సి తీసుకోండి. ఇక్కడ ఏసీ అంటే ఇది బి, బీసీ అంటే ఏ, బీసీ అంటే ఏ, ఏబి అంటే సి. అక్కడ లేని లెటర్ని మనం స్మాల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తామమ్మా.
అంటే ఇక్కడ ఏబీ ఉంది, ఏబీలో లేని లెటర్ ఏంది సి. ఆ స్మాల్ లెటర్, ఆ లేని లెటర్ ఏదైతే ఉందో ఆ స్మాల్ లెటర్ను మనం అక్కడ రిప్రజెంట్ చేస్తాం ఫర్ దట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాస్ ఏ అంటే ఇక్కడ ఉంది, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు దానికి ఆపోజిట్గా ఏముంది, ఏ ఉంది. ఆ ఏ స్క్వేర్ని తీసేస్తాం, ఏ అంటే ఏ స్క్వేర్ని తీసేస్తాం, మిగిలిన రెండింటిని యాడ్ చేస్తాం. బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. బీ స్క్వేర్ ఏ స్క్వేర్ని ఒక్కటి తీసేస్తాం, మిగిలినవన్నీ పాజిటివ్గా ఉంటాయి. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. కాస్ పీ తీసుకుంటే బీ స్క్వేర్ తీసేయాలి. బీ స్క్వేర్ తీసేయాలంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ac. నెక్స్ట్ కాస్ సి తీసుకున్నాం అనుకో, సి స్క్వేర్ తీసేస్తాం, అంటే బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ba, లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై 2ab. ఓకే, సో దట్ ఈస్ కొసైన్ రూల్లో మనం ఫార్ములా రాసే విధానం. ఓకే, అంటే ఈజీ మెథడ్లో మనం ఐడెంటిఫికేషన్ కోసం ఆ ఫార్ములా డెరివేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను, దాన్ని మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను, అలాగే మీకు కార్డ్స్లో సజెస్టెడ్ కింద కూడా మీకు వస్తుంది. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్లో మనకి ఆల్రెడీ తెలుసమ్మా, మనకి 2 cos square a by 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ అని చెప్పి మనకు తెలుసు. ఆల్రెడీ నేను ముందే చెప్పాను 2 cos square a by 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ. అలాగే ఇక్కడ కాస్ ఏ అంటే కొసైన్ రూల్ ప్రకారంగా బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc, ఇది కూడా ముందే చెప్పాను నేను. ఓకే, సో 2 cos square a by 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ, వేర్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో 1 ప్లస్ కాస్ ఏ బదులు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc పెడుతున్నాను. 2bc ఇంటూ 1 2bc ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అవుతుంది. అంటే ఎల్సిఎం తీస్తే ఇక్కడ 1 అవుతుంది కదా, ఈ 2bc వెళ్ళిపోతుంది. 2bc ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో ఇక్కడ చూడండి 2bc ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, 2bc ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc, ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అయితే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అవుద్ది. కానీ ఇక్కడ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc ఉంది కాబట్టి అది బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుద్ది. బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc, బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. నౌ ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ అంటే బి ప్లస్ సి, బి అంటే ఏ, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కాబట్టి బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ బై 2bc. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి బి ప్లస్ సి ప్లస్ ఏ, బి ప్లస్ సి ప్లస్ ఏ అంటే నీకు స్టార్టింగ్లో మీకు చెప్పానమ్మా 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అండ్ మామూలుగా సెమీ పెరిమీటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అని మీనింగ్. సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్ హాఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో అప్పుడు 2 ఇటు వస్తే 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో బి ప్లస్ సి ప్లస్ ఏ అన్నా ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నా ఒకటి, 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ బి ప్లస్ సి మైనస్ ఏ తీసుకుంటే బి ప్లస్ సి మైనస్ ఏ, బి ప్లస్ సి ప్లస్ ఏ రాస్తున్నా, మైనస్ ఏ ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ ఏ పెడుతున్నా. ఇప్పుడు ఏ మైనస్ ఏ క్యాన్సిల్ చేస్తే అది బి ప్లస్ సి మాత్రమే అవుతుంది. మళ్ళీ ఇంకో మైనస్ ఏ ఉండాలి కదా, అందుకని ఒక మైనస్ ఏ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు బి ప్లస్ సి ప్లస్ ఏ ఏమైంది, 2s అవుద్ది. 2s మైనస్ ఇక్కడ 2s ఉన్నాయి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, మరి 2s మైనస్ 2a. సో బి ప్లస్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ 2a. బి ప్లస్ సి ప్లస్ ఏ, అందులోంచి ఒక ఏ తీసేస్తున్నాను, తీసేస్తే బి ప్లస్ సి మాత్రమే అవుద్ది. కానీ మళ్ళీ మైనస్ ఏ ఉండాలి కాబట్టి చివరిలో ఒక ఏ పెడుతున్నా. ఈ పార్ట్ వరకు బి ప్లస్ సి ప్లస్ ఏ వరకు 2s అవుద్ది, ఏ యాడ్ చేస్తే 2a అవుద్ది, 2s మైనస్ 2a అవుద్ది. సో దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బి ప్లస్ సి ప్లస్ ఏ అన్న ఏ ప్లస్ బి ప్లస్ సి అన్న ఒకటే, అది 2s ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ అంటే ఏమొచ్చింది, 2s మైనస్ 2a, 2s మైనస్ 2a బై 2bc. సో ఇంతవరకు మనకి 2 cos square a by 2 వాల్యూ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇదే 2 cos square a by 2 ఈజ్ ఈక్వల్ టు దానికి ఈక్వల్ చేస్తున్నాను. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక 2 ఇక్కడ 2 ఉందమ్మా. 2s మైనస్ 2a అన్నప్పుడు 2 కామన్ తీసాను అనుకో, 2s మైనస్ ఏ అవుద్ది. 2s మైనస్ 2a ఉంది, 2s మైనస్ 2a ఉంది కదా, అక్కడ 2 కామన్ తీస్తే ఏమైంది, s మైనస్ ఏ అవుద్ది. 2s మైనస్ 2a ఉంది కదా, 2 కామన్ తీస్తే 2s మైనస్ ఏ అవుద్ది. సో ఆ 2 కామన్ తీసాను. సో 2s మైనస్ 2s ఇంటూ 2s మైనస్ ఏ ఇంటూ s బయట ఉంది. ఓకే, ఇక్కడ నేను 2 బయటికి తీసుకొచ్చాను, నీకు లోపల మిగిలిపోయేది ఏంది, s మైనస్ ఏ. సో బయట ఆల్రెడీ ఒక s ఉంది, 2s ఇంటూ s మైనస్ ఏ బై bc. ఇక్కడ ఇది 2 cos square a by 2 కదా ఈక్వల్ చేస్తుంది, ఇక్కడ ఒక 2 అక్కడ ఒక 2 క్యాన్సిల్.
ఓకే, ఇక్కడ 2 ఉంది, దీనికి ఈక్వల్ చేస్తున్నాను, ఈ 2 బయటికి తీసుకొస్తున్నాను, 2 క్యాన్సిల్ అయింది. అప్పుడు cos2a/2 = s ఇంటూ s మైనస్ a బై బీసీ. cos2a/2 = s ఇంటూ s మైనస్ a బై బీసీ. అప్పుడు cos a/2 స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a బై బీసీ. s ఇంటూ s మైనస్ a బై బీసీ. సో నౌ tan a/2 తీసుకున్నాం అనుకో, tan a/2 అంటే sin a/2 బై cos a/2. sin a/2 అంటే నిన్న నేను ప్రూఫ్ చేశానమ్మా, √s - b ఇంటూ s - c బై బీసీ అని చెప్పి ముందు వీడియోలోనే అది మీకు ఎండ్ స్క్రీన్లో పెడతానన్నాను. అందులో √s - b ఇంటూ s - c బై బీసీ. అలాగే cos a/2 అంటే ఇందాకే చెప్పాను, s ఇంటూ s - a బై బీసీ. సో బీసీ క్యాన్సిల్ చేస్తే √s - b ఇంటూ s - c బై s ఇంటూ s - a. అది tan a/2. నెక్స్ట్ tan b/2 తీసుకున్నాం అనుకో, sin b/2 బై cos b/2. sin b/2 బై cos b/2 సేమ్ థింగ్ అమ్మా. ఇక్కడ sin b/2 అన్నప్పుడు ఇక్కడ b కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఉంటాయి సైన్కి, √s - a ఇంటూ s - c బై ac. b కాకుండా రిమైనింగ్ ఉన్నాయి చూడండి. అలాగే cos b/2 అన్నప్పుడు పైన b వస్తుంది, కింద మామూలుగా ఏసీ వస్తుంది, √s ఇంటూ s - b బై ఏసీ క్యాన్సిల్, s - a ఇంటూ s - c బై s ఇంటూ s - b స్క్వేర్ రూట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ tan c/2 sin c/2 బై cos c/2. sin c/2 c అన్నప్పుడు c కాకుండా రిమైన్ లెటర్స్ ab, √s - a ఇంటూ s - b బై ab బై cos c/2 అంటే s ఇంటూ s - c వస్తుంది, s ఇంటూ s - c బై ab క్యాన్సిల్ చేస్తే √s - a ఇంటూ s - b బై s ఇంటూ s - c. ఇది tan a/2, tan b/2, tan c/2. సో మనం sin a/2 గురించి ముందు వీడియోలో చెప్పేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు sin b/2 గురించి cos a/2 గురించి కూడా చెప్పుకున్నాము. sin a/2 అయిపోయాక cos a/2 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు tan a/2, tan b/2, tan c/2. సో ఇక్కడ విషయం ఏంటంటే cos a/2 చెప్పేసామంటే cos b/2, cos c/2 కూడా సిమిలర్గా అదే విధంగా ఉంటాయమ్మా, అదే విధంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా cos b/2 ఇక్కడ ఉంది, cos a/2 అంటే √s ఇంటూ s - a బై బీసీ అన్నాను. ఏ ఉంది కింద బీసీ వచ్చింది, ఇక్కడ b ఉంది, b వస్తుంది, కింద b కాకుండా వేరే లెటర్స్ వస్తాయి. cos c/2 తీసుకున్నాం అనుకో, c వస్తుంది, c కాకుండా రిమైనింగ్ వేరే లెటర్స్, ఏబీసీలో రిమైనింగ్ వేరే లెటర్స్ ఏబీ కదా, ఏబీ వస్తుంది అంతే, అలాగా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.